సెప్టెంబర్ 2018 కన్యా రాశి రాశి ఫలితాలు. కన్యా రాశి వారికి శ్రీ విళంబినామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ప్రాప్తించును. ఉద్యోగ, వ్యాపార, వృత్తి జీవనముల వారికి మంచి ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నములు చేయువారు నిరాశ చెందుటకు అవకాశములు కనిపించుచున్నవి. నూతన వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారములు ఈ సంవత్సరం ప్రారంభించకుండా ఉండుట మంచిది. సొంత ఇంటి కొరకు ప్రయత్నములు చేయుటకు, స్థిరాస్తులు కొనుటకు ఈ సంవత్సరం కలిసి వచ్చును. వ్యవసాయదారులకు 2 పంటలు లభించును. విద్యార్థులకు సామాన్య ఫలితాలు. శ్రీ విళంబినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి గురువు 10 అక్టోబర్ 2018 వరకు ఆర్థికంగా కలిసి వచ్చును. కానీ ఆరోగ్యములకు సమస్యలను, చికాకులను కలుగజేయును. ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్త అవసరం. 11 అక్టోబర్ 2018 నుండి ఆర్థికంగా కూడా అంతగా కలిసిరాదు. జాతకంలో గురుబలం లేని చిన్న పిల్లలకు బాలారిష్టంలో ఏర్పరచును. కన్యా రాశి వారికి శ్రీ విళంబినామ సంవత్సరంలో శని యోగించడు. సంతానంతో గొడవలు, కుటుంబ జీవనంలో సమస్యలు, విద్యార్థులకు ఆటంకాలు, వారసత్వ సంబంధ విషయాలలో చిక్కులు, కొద్దిపాటి పిత్రార్జిత వ్యయమును లేదా నష్టమును కలుగజేయును. కన్యా రాశి వారికి ఈ 2018, 2019 సంవత్సరంలో రాహు వలన అంతగా సమస్యలు ఏర్పడవు. రాహు అధికంగా ప్రయాణములను కలుగజేయును. కేతువు కూడా అనుకూలమైన ఫలితాలు కలుగజేయును. భూ సంబంధ వ్యాపారములు చేయువారికి, కాంట్రాక్ట్ పనులు చేయువారికి అనుకూలమైన ఫలితాలను ఇచ్చును. ఈ మాసంలో నూతన కార్యములు ప్రారంభించే సూచనలు కలవు. సంతానం వలన వ్యయం అధికమగును. ఉద్యోగ జీవనంలో ఆశించిన గుర్తింపు ఉండదు. కానీ కొత్త బాధ్యతలు ఏర్పడుట లేదా శ్రమ అధికమగుట వంటి పరిస్థితులు 16, 17, 18, 19 తేదీలలో నిరుత్సాహపరిచే సంఘటనలు, వ్యక్తిగత అవమానాలు. ఈ మాసంలో ఇతరుల సలహాలు పాటించకుండా ఉండటం మంచిది. మానసిక సంసిద్ధత చాలా అవసరం.